అక్కినేని నాగార్జున మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేశారు. గత 2 ఏళ్లుగా హిట్టులేని నాగార్జున ఈ ఏడాది సంక్రాంతికి నా సామి రంగ మూవీతో వచ్చి సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మళ్లీ వచ్చే ఏడాది మరో హిట్ కోసం సీక్వెల్ మూవీ మీద ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ మూవీ సోగ్గాడే చిన్ని నాయన. దానికి సీక్వెల్ గా బంగారాజు వచ్చేది. ఈ 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమాను సిరీస్ గా తీస్తామని నాగార్జున ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు దీంట్లో భాగంగా బంగారాజు 2ను తీయబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటికీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ బంగారాజు 2కి సంబంధించిన కథని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో నాగార్జునతో పాటు అఖిల్ మరో హీరోగా నటిస్తాడని సమాచారం. పల్లెటూరు అబ్బాయిగా అఖిల్ ఈ చిత్రంలో సరికొత్త పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. బంగారాజు చిత్రంలో చిన్న బంగారాజుగా నాగ చైతన్య నటించారు. ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు బంగారాజు సీక్వెల్ లో పెద్ద బంగారాజుగా నాగార్జున, చిన్న బంగారాజుగా అఖిల్ నటించబోతున్నట్టుగా ఫిలిం నగర్ నుండి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కథ మొత్తం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సెప్టెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం నాగార్జున తమిళ హీరో ధనుష్తో శేఖర్ కమల డైరెక్షన్ లో కుబేరా అనే మూవీలో నటిస్తున్నాడు. మల్టీ స్టారర్ గా వస్తున్న ఈ మూవీలో నాగార్జున ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కానుంది. ఆ తర్వాత ఆగస్టు లేదా సెప్టెంబర్ లో బంగారాజు సీక్వెల్ స్టార్ట్ చేస్తారని సమాచారం. ఎక్కడ షూటింగ్ ఆపకుండా ఏకదాటిగా జరిపి వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 14న ఈ సీక్వెల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారు. ఇక నాగార్జున సంక్రాంతికి పల్లెటూరి నేపథ్యం ఉన్న సినిమా వస్తే అది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. గత 15 సంవత్సరాలలో చూసుకుంటే నాగార్జునకి పల్లెటూరు నేపథ్యం ఉన్న చిత్రాలే హిట్స్ గా నిలిచాయి. సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు, నా సామి రంగ చిత్రాలు కూడా ఆ కోవకు చెందినవే. అందుకే నాగార్జున సంక్రాంతి సమయానికి ఇటువంటి నేపథ్యం ఉన్న చిత్రాన్ని తీయాలని ఫిక్స్ అయిపోయారట. దాంట్లో భాగంగా బంగారాజు 2 కథ మొత్తం గ్రామీణ నేపథ్యంలో జరగటంతో పాటు సోషల్ ఫ్యాంటసీగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. గత 2 చిత్రాలతో పోల్చుకుంటే బంగారాజు 2ని అత్యధిక భారీ బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండేలా నిర్మించబోతున్నట్టుగా సమాచారం. గ్రామీణ నేపథ్యం ఉన్న కథ కాబట్టి వినోదం పక్కాగా ఉంటుంది. దాంతో పాటు ఈసారి డివోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ మధ్య కాలంలో డివోషనల్ కంటెంట్ ఉంటుంటే పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున హిట్ గా నిలుస్తున్నాయి సినిమాలు. కార్తికేయ 2, హనుమాన్ చిత్రాలే దానికి ఉదాహరణ. ఇక బంగారాజు 2 కూడా అలాంటి డివోషనల్ పాయింట్ ఉంది. ఈ సినిమా మొత్తం ఒక శివాలయంలో నిధికి సంబంధించి జరుగుతూ ఉంటుంది. గత 2 చిత్రాల్లో ఈ శివాలయాన్ని హైలైట్ గా చేసి కథ నడిపించారు దర్శకుడు. ఇప్పుడు సీక్వెల్ లో శివాలయం పాత్ర ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. శివుడికి సంబంధించిన సన్నివేశాలు, గ్రాఫిక్స్ లో ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అయ్యేలా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించేందుకు నాగార్జున దర్శకుడు రెడీ అయినట్టుగా తెలుస్తుంది. దాంతో బంగారాజు 2 మీద అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక అక్కినేని ఫ్యాన్స్ కూడా బంగారాజు 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాకి సీక్వెల్ వస్తూ భారీ హిట్స్ అందుకుంటున్నారు. ఇప్పుడు నాగార్జునకు ఉన్న సిరీస్ బంగారాజు అని చెప్పాలి. ఇక దాంతో పాటు అక్కినేని అఖిల్కి ఇప్పటి వరకు ఒక మంచి హిట్ పడలేదు. దాంతో బంగారాజు 2తో అఖిల్కి కూడా బ్లాక్ బస్టర్ ఇవ్వొచ్చని నాగార్జున భావిస్తున్నారట. అందుకే ఈ సినిమాలో నాగ చైతన్యను కాదని అఖిల్ని చిన్న బంగారాజు పాత్ర కోసం తీసుకోబోతున్నట్టుగా సమాచారం. త్వరలోనే అధికార ప్రకటన చేయబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ చిత్రం త్వరగా స్టార్ట్ అయ్యి ఇందులో అఖిల్ కూడా నటిస్తే నాగార్జునకు అటు అఖిల్కి మరో బ్లాక్ బస్టర్ హిట్ పడినట్టే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి పక్కన ఉన్న గట్టి సింబల్ ని గట్టిగా కొట్టండి.